పెట్టుకొని 2 వరుసలు జంట సాలు పెట్టుకుంటే మంచి దిగుబడి కలిపి రైతును సాధించవచ్చు. 60 టన్నుల వరకు మనం సాధించవచ్చు. అలాగే ఈవేళ రైతుకి కలిపి యూరియా అంది విచ్చలవిడి వాడిన వల్ల దానివల్ల పచ్చదనం ఉంటుంది తప్పించి దానివల్ల ఉపయోగం ఉండదు. అందువల్ల యూరియా వాడకాన్ని కలిపి తగ్గించి కాంప్లెక్స్ ఎరువుల్ని మనం వాడుకోవాలి. ఏదైతే మనకి అగ్రికల్చర్ వారు కావచ్చు, షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఉండే అగ్రికల్చర్ స్టాఫ్ కావచ్చు, మనకి ఆ డోసేజ్ ఏవైతే మనకు రికమెండ్ చేశారో ఆ డోసేజ్ ప్రకారం మనం ఈ ఎరువును వాడుకోను. అలాగే డ్రోన్ ద్వారా కలిపి వాడుకుంటే మనకి 30% సేవ్ కలిపి అవుతుంది. ఏదైతే ఎరువు డ్రోన్ కలిపి ఉపయోగించుకొని మరి ఏదైతే మనకి నల్ల ఎర్రదోమ కానీ లేకపోతే ఎర్రనల్లి కానీ ఇటువంటి లేకపోతే పీక పురుగు కానీ అరికట్టడానికి కలిపి డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకోవడం. అలాగే నానో యూరియా, నానో డిఏపి, నానో పొటాషియం కలిపి డ్రోన్ ద్వారా వాడుకోవాలి. టెక్నాలజీని ఉపయోగించుకున్నప్పుడే ముఖ్యంగా అన్నిటికంటే రైతుకి చెరుకు పంటకి లేబర్తో ముడిపడి ఉంది. చెరుకు కొట్టిన నుంచి ఉడిసిన నుంచి అంటే చాలా మ్యాన్ పవర్ అవసరం. ఆ మ్యాన్ పవర్ తగ్గిస్తేనే చెరుకు పంట రైతుకి లాభసాటి అవుతుంది. అయితే చెరుకు అంది ఒక రాజు పంట. కారణం అంటే చాలా వరకు తెగుళ్ళను అరికట్టే గుణం చెరుక్కుంది. అలాగే ప్రకృతి గాలులకి వర్షాలు కలిపి తట్టుకునే గుణం ఉంది. అయితే ఇప్పుడు ఉండే సమస్య అంతా ఏంటంటే లేబర్ సమస్య. అది అధిగమించాలంటే టెక్నాలజీని ఉపయోగించుకొని అధిక దిగుబడిని సాధించాలి. మినిమం నాకు తెలిసి 50 టన్నులు 40 టన్నులు సాధిస్తేనే గిట్టుబాటు అవుతుంది. ఏదో 10 టన్నులు వచ్చింది 30 టన్నులు వచ్చిందంటే ఆ పెట్టుబడికి అది సరిపడుతుంది. కాబట్టి అధిక దిగుబడి తీసుకోవడానికి ఇప్పుడు మన షుగర్ ఫ్యాక్టరీ ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పుడు ఒక చైతన్యం ద్వారా రైతాంగానికి ఎడ్యుకేట్ చేయడానికి తెచ్చారు. తద్వారా రైతుల్లో కలిపి దాని మీద ఒక అవగాహన కలిగి దాన్ని క్రాప్ను డెవలప్ చేసుకోవాలి. అయితే ఈవేళ పరిస్థితుల్లో క్రాప్ డెవలప్ అవ్వాలంటే ఫ్యాక్టరీస్ కలిపి ముందుకు రావాలి. ప్రభుత్వం కలిపి సహాయం అందించడానికి మా వంతు ఒక శాసనసభ్యుడికి కృషి చేస్తాను. బెల్లం నానాటికి ఈవేళ రైతు చెరుకు మీద ఆసక్తి చూపించడం లేదు. దానికి ప్రధాన కారణం లేబరు సమస్య ఒకటి. రైతుకి చెరుకు పంట మీద అవగాహన లేక విచ్చలవిడిగా పుచ్చులు నాటడం నుంచి ఎరువులు వేసిన నుంచి అందరు కృషి చేసే వరకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేసిన వలన ఎక్కువ పెట్టుబడి అయ్యి తక్కువ దిగుబడి వస్తుంది. దాన్ని అధిగమించాలంటే దూరం సార్లు పెట్టడం, అలాగే బూస్టర్ డోస్ కింద చెరుకు మనం నాటినప్పుడు ముచ్చి నాటినప్పుడే దాన్ని విత్తన శుద్ధి చేస్తూ ఫస్ట్ నాటినప్పుడే